పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం త్రివర్ణ పతాకాన్ని ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ఎగరవేశారు. అలాగే గ్రామంలో ఉన్న వర్తక సంఘం కార్యాలయం వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తదుపరి జిల్లా పరిషత్ పాఠశాలలో జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో మంది స్వతంత్ర సమర యోధుల త్యాగ ఫలమే ఈ రోజు మనం మన దేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నామని గుర్తు చేశారు. అలాగే విద్యార్థి దేశం నుంచి ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని సూచించారు. పాఠశాల ఆటల పోటీలలో పాల్గొని గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు భీముడు, ఎస్ఎంసీ చైర్మన్ రాజేష్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్తే అస్తు భగవాన్ ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల మన ఎస్ఎంసీ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులందరికీ ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం మరి యావత్ భారతదేశం కూడా ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈవేళ. మరి ఈ సందర్భంగా మన పాఠశాలలో మరి మేడం గారు రావడం చాలా ఆనందదాయకం. మరి వారికి అనేక కార్యక్రమాలు ఉండడం వల్ల మనతో ఎక్కువ కాలం ఉండడానికి వీలు పడట్లేదు. కురుపాం ఇంకా వెళ్ళాలి కాబట్టి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నరకవద్దురాద దివ్య జ్యోతిర్నమోస్తతే శ్రీ మహాగణాధిపతయే నమః. తదగత్వేన ప్రోత్సాహాలు పీల్చండి, ఆక్సిజన్ పంచిన ఉద్దేశంతో మంచి మొక్కల్ని అందిస్తూ ఉన్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి స్వాతంత్ర సమరయోధులకి మనం ఈరోజు స్మరించుకొని వెరీ గుడ్ విజయం విక్టరీ మేడం గారు చూడండి. థ్యాంక్ యూ మేడం గారు. అలాగే సెకండ్ వచ్చిన ఈరోజు గుమ్మలక్ష్మీపురం జెడ్పీహెచ్ స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నటువంటి ప్రిన్సిపల్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్కు, అలాగే చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అలాగే నాతో పాటు ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులకు, మరి మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున